నెల్లూరు టౌన్ 7వ డివిజన్ అరుణాచలం వీధి నందు జూన్ 1వ తేదీ నుంచి పౌర సరఫరా శాఖ చౌక ధరల దుకాణం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, టీడీపీ 7వ డివిజన్ ఇన్ఛార్జి కిన్నెర సాగర్, రేషన్ డీలర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం మరియు సాయంత్రం రేషన్ లబ్దిదారులు రేషన్ దుకాణం వద్ద విచ్చేసి సరుకులు తీసుకోవాలని, అలాగే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు లబ్దిదారులు మంచి శుభవార్త అని ఈ 15 రోజుల్లో ఎప్పుడు ప్రజలకు ఇరుకుంటుందో రేషన్ దుకాణం వద్దకొచ్చి సరుకులు తీసుకుపోవచ్చని మీడియా ద్వారా తెలియజేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ రోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుండి స్టోర్ల వద్దే రేషను ఇవ్వడము ఆర్డర్లు పాస్ చేశారు. ఇది చాలా లబ్ధిదారులకు చాలా మంచి శుభవార్త అని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా 15 రోజులు స్టోరు ఉదయము సాయంత్రము 2 పూట్ల స్టోర్లో లబ్ధిదారులకు సరుకులు ఇస్తారు. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా, అవసరం లేనప్పటికీ కూడా సుమారుగా 1600 కోట్లు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఒక బద్దనుగా తయారు చేసింది. దానివల్ల ప్రజలకి అంత చెప్పుకోదగ్గ ఉపయోగం ఏం లేదు అని చెప్పి అప్పుడే ప్రజలందరూ అనుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే వెహికల్ ఆ వాహనం వెళ్ళిన సమయానికి చాలామంది పనులకి వెళ్ళిపోవటము, బయట బతుకు తెరువుకి బయట పనులకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మిస్ అయిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు రేషన్ షాప్ అనుకోండి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. రేషన్ షాప్ అంటే ఎక్కడో ఉండదు. ఆ సరౌండింగ్ రేషన్ కార్డు లబ్ధిదారులు చుట్టుపక్కనే ఉంటారు. కాబట్టి 15 రోజుల లోపల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు. రోజు 2 పూట్ల ఉదయంగా వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించాలని వాళ్ళ తరఫున కూడా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని, అలాగే ఎండిఓ ఆపరేటర్లు కూడా అర్థం చేసుకొని, వాళ్ళు ఎండిఓ ఆపరేటర్లు కూడా కలిసి ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని శ్రమ లేకుండా ఉండేది అనేది భావిస్తారేమో. అది అంటే రన్నింగ్లో మీకే అర్థం అవుతుంది. రేషన్ షాప్ దగ్గర మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎప్పుడు ఖాళీ సమయంలో పోయి తెచ్చుకోవచ్చు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.